అప్పట్లో అన్నగారి సినిమా డైలాగులు ఎలా ఉండేయంటే, "చెట్లుకు బుల్లెట్లు ఎందుకు గాయం? షోకులు ప్రతి ఒక్కడు బుల్లెటే. 25 ఏళ్ళు భవిష్యత్తు ఇస్తాను నేను. కేంద్ర నిఘా వర్గాలు నాకు సమాచారం ఇస్తా ఉన్నాయి. రాష్ట్రం శ్రీలంక అయిపోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు అసలు లేవు. మొత్తం పరిగెత్తేసినియి పెట్టుబడులన్నీ. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. మనం చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అధికారంలోకి తీసుకురావాల్సిందే. వామన అవతారం చూపించాల్సిందే జనసేన. జనసేన అసలు అద్భుతం. రాజకీయాలను మార్చేస్తాం. యువకులు అట్టుండాలా, ఇట్టుండాలా, తాట తీస్తాను, తోలు తీస్తాను, తొక్క తీస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను, పిసికేస్తానని ఎక్కడలేని సినిమా డైలాగులు అని చెప్పేసి అధికారంలోకి వచ్చాక అమ్మాయిలపై లైంగిక వేధింపులు పట్టించుకోం. మనకు తెలియదు వినపట్ల. పెట్టుబడుల గురించి నాకేం తెలుసు, నాకు అనుభవం లేదు. నా మీద మీకు అభిమానం ఉండొచ్చు, కానీ నాకు పెట్టుబడులు తెచ్చేంత శక్తి లేదు. ఆర్థిక పరిస్థితి అడిగితే అసలు నా ఫైనాన్స్ ఎవరు నాకేం తెలుసు. పవర్ సెక్టార్ గురించి అడిగితే అసలు నాకు వాటి గురించి అవగాహనే లేదు. ఇక పెట్టుబడులు తెలియక, పవర్ సెక్టార్ గురించి తెలియక, ఫైనాన్స్ గురించి తెలియక, పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియక ఎందుకు అధికారంలోకి వచ్చామంటే సినిమా షూటింగ్లు చేసుకుంటాం, టికెట్ ప్రైసెస్ విపరీతంగా పెంచుకుంటాం, రైతులకి మాయమాటలు చెప్పేసి మోసం చేసేసి కనీసం గిట్టుబాటు ధర గురించి వాళ్ళు పోరాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. ఇవన్నీ సినిమా డైలాగులు అనేవి సినిమాల్లో చెప్పకుండా పొలిటికల్ ఇష్యూస్ మీద చెప్పేసి పూర్తి స్థాయిలో ఎమోషన్స్తో ఆడుకొని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టామని చెప్పి జనాలందరూ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా, కనపడకుండా, వినపడకుండా తిరుగుతూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారని ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఒక్కటి చెప్పండి.